పోలీస్ స్టేషన్లో 8వ తారీఖు సాయంత్రము ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం పలుమార్లు జరిగిందని చెప్పని బాధితురాలు తల్లి వాళ్ళు పిటిషన్ పట్టుకొని కంప్లైంట్ తీసుకుపోయి ఇచ్చిన సంగతి అందరికీ సమాజానికి తెలుసు. దాంట్లో ఇప్పుడు బండి సంజయ్ కొడుకును ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు. కానీ ఆ కంప్లైంట్లనే బండి సంజయ్ దగ్గరికి బాధితురాలి తల్లి తండ్రి ఆ బాధితురాలు ముగ్గురు పోతే ఆయనను చాలా హ్యూమిలేట్ చేసినట్టుగా అవమానపరిచే విధంగా బండి సంజయ్ మాట్లాడిండు. తర్వాత బెదిరించిండు. మేము సంతోషంగా బయటికి వస్తామని అనుకుంటే భయంతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇంటిమిడేషన్ పదం కూడా వాడింది. కాబట్టి బండి సంజయ్ మీద కూడా అసలు కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ని A2గా చేర్చాల్సిన అవసరం ఉంది. A2 ఆయనతో పాటు సంగప్ప అని ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది. పోక్సో చట్టం కింద అత్యాచారం జరిగినా అత్యాచారానికి ఎవరన్నా ఉసిగొల్పినా తర్వాత ఆ సమాచారం తెలిసిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నా వాళ్ళు కూడా శిక్ష అర్హులే అని చెప్పని చట్టంలో చెప్తా ఉన్నది. ఆ సెక్షన్స్ చెప్తున్నాయి. దాంట్లో ప్రకారంగా బండి సంజయ్కి ఆల్రెడీ తెలుసు. నెల రోజుల ముందే వాళ్ళ ఇంటికి కూడా పోయి చెప్పిండ్రు. కానీ ఆయన దాచిపెట్టిండు. తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇస్తుంది పోయిన తర్వాత కరీంనగర్లో కౌంటర్ కేసు ఒకటి పెట్టి హనీ ట్రాప్ అనే కేసు పెట్టి వీళ్ళనే బాధితులను ఇరికియాలని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది సమాజానికి అంత తెలుసు. కానీ ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ నేనే సరెండర్ చేసినా అని చెప్తున్నా. అంటే ఆ పిల్లగాడు ఎక్కడనో సమాచారం ఈయనకి ఇరికే. దానికన్నా ముందు కూడా ఇంకోటి ఏం చెప్పిండంటే మా వకీళ్ళు చెప్పిర్రు బెయిల్ వస్తుంది, 80% బెయిల్ వస్తుంది కనుక ఆ బెయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని చూసినాము. కానీ రాలే, ఇప్పుడు చెప్తున్నారు సరెండర్ చేయమంటే చేస్తున్నాము అని చెప్తున్నారు అని చెప్పిండు క్లియర్గా. అంటే ఈయనకు తెలుసు, మొత్తం తెలుసు దీని వెనుక పాత్ర ఈయనది ఉన్నది అనేది. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినటువంటి దాంట్లలో చట్ట ప్రకారంగా ఈయనను కూడా కేసు పెట్టి బొక్కల వారేయాలి. కానీ తెలంగాణలో పువ్వును చేతి గుర్తోలి చేతిలో పట్టుకొని జనం చెవులో పువ్వు పెడుతున్నారని చెప్పినా కదా, సేమ్ అదే పని చేస్తున్నారు. ఈడ నిజాన్ని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిజాన్ని బయటికి తీసుకొచ్చి బాధితుల పక్షాన సామాన్యుల పక్షాన నిలబడేటువంటి వ్యక్తులకు వాళ్ళందరూ బాగా ఉన్నోళ్ళు, పదవులు ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, చట్టం ఉన్నోళ్ళు, చట్టం లెక్క ఉన్నది కదా. పేద ప్రజలు ఇటువంటి బాధితుల తరఫుకెళ్ళి ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ గొంతుకలై నిలబడేటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తాం, సంపుతాము. ఇలా సుపారీ గ్యాంగ్లు వచ్చినాయట, ఒకటి ఏపీ గ్యాంగ్, ఒకటి యూపీ గ్యాంగ్. మరి గ్యాంగ్లు ఏందో వాళ్ళు తీసి చూడాలి. చెప్తున్నారు, బయట చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే బహిరంగంగా ఓపెన్గా బొమ్మలు పెట్టి చెప్తున్నారు. కొంతమంది బొమ్మలు పెట్టించేసి వీళ్ళని కథం పట్టించేస్తామని చెప్పని ఓపెన్గా చెప్తున్నారు. మరి ఇప్పటికీ అది పెట్టి కూడా 5-6 రోజులైంది. పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ చర్యలు తీసుకోలేదు. వేరే ఏవో చిన్న అయితేనే ఉరుకులాడుతున్నారు. మరి ఇటువంటి అయినాక మరి రేపు పొద్దుగాల ఇప్పుడు ప్రజల పక్షాన ఉండి బాధితుల పక్షాన ఉండి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవాలా ఈ తెలంగాణ జిల్లాలల్లో. ఎందుకంటే భూస్వామ్య వ్యవస్థ లెక్క మేము ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోతాం, ఎత్తుకపోతాం, రేపులు చేస్తాం, కడుపులు చేస్తాం, వదిలేస్తాం అన్నట్టుగా ఇప్పుడు రాజ్యం కూడా అట్లే ఉండాలా. ఈ ముఖ్యమంత్రి అయితే నాకంత అనిపిస్తుంది ఇంత దుర్మార్గంగా నేను ఎవరిని చూస్తానని కూడా అనుకుంటలేను. ఇంత బహాటంగా బహిరంగంగా బయటకు వచ్చిన తర్వాత కూడా నా ప్రియమిత్రుడు అని ఎట్లా అనబుద్ది అయింది నాకు అర్థమవుతుంది. ఒక నేరస్తుని ఆల్రెడీ కంప్లైంట్లో ఉంది కదా, ఒక ముఖ్యమంత్రికి కంప్లైంట్లో ఉన్న తర్వాత కూడా ఆ వేదిక ఎట్లా పంచుకున్నారో నాకు అర్థమవుతలేదు. నరేంద్ర మోడీ కూడా ఎట్లా వేదిక పంచుకున్నారో నాకు తెలుస్తలేదు. వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనం మాత్రం జనానికి ఇవి తీసుకుపోదలుచుకున్నాం మేము. ఇప్పుడు ఆయనే బహిరంగంగా, మనం అన్నది కాదు, ఆయనే బహిరంగంగా ముచ్చటే లేదు. నేను వీళ్ళందరూ దీనికి వెనకాల ఎవరెవరైతున్నారో వీళ్ళందరినీ అంతం చేస్తా. లంకను ఎట్లయితే హనుమంతుడు తోకకు నిప్పంటించి ఎంత మొత్తం నలగబెట్టినా పెట్టిండో నేను కూడా అదే పని దుర్మార్గులను మొత్తం హతమారుస్తా అని రాక్షసులు అన్నాడు ఆయన. ఇప్పుడు మనసొంటలో ఎవరో మాట్లాడితే బాధితుల పక్షాన చట్టపరంగా చర్య తీసుకోండి అని వాళ్ళ పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తులను పట్టుకొని హతమారుస్తా అని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కూడా బడి బాజార్లా తిరుగుతున్నాడు ఆయన, మంచిగా తిరుగుతున్నాడు, అన్ని ప్రోగ్రామ్ చేసుకుంటున్నాడు. నిన్న పార్టీ ఆఫీస్ పోయిన పార్టీ ఆఫీస్ వాళ్ళు ఎందుకు రాణిస్తున్నారు అర్థమైతే ఇటువంటి దుర్మార్గుని. మరి అదే మీ కల్చరా? జనం అడుగుతున్నారు, జనం కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, రామచంద్రరావు మాట్లాడతాడు, ఆయన కొడుకు చేస్తే ఈయనకేం సంబంధం అని. కరెక్టే, కానీ చట్టంలో ఉన్నది కదా. మరి కొడుకు ఇంటికి వస్తే కూడా నువ్వు వాళ్ళ బాధితుల ఇంటికి వస్తే బెదిరించి పంపించాను ఉన్నది. మరి నిన్న మొన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గట్టిన ఒక ఆడామెను అలా కొడుకు చేసిన పనికి ఆడామని కూడా తీసుకుపోయి బొక్కల వారేసారు కదా. మరి వాళ్ళకి పేదోళ్ళకు ఒక చట్టం, ఉన్నోనికి ఒక చట్టమా? లేదు, ఇటువంటి జరిగేది ఉంటే ఇంతకుముందు చూసినాం మనం, కాల్చి చంపిరు కదా. ఇప్పుడు వేరే ఎవడో చిన్నోడు అయ్యేది ఉంటే మాత్రం ఇదే బండి సంజయ్ అరే ఎట్లెట్లా కాల్చారు మీరు అని చెప్పి మాట్లాడుతుండే. ఆయనే గతంలో చెప్పిండు కదా, మైనర్ బాలిక మీద 163 స్టేట్మెంట్ మీరు తీసుకోరా, అట్లెట్లా తీసుకోరు, మీరు మైనర్ బాలిక అత్యాచారం జరిగితే కూడా మీరు నిద్రపోతుర్రా, ఇవన్నీ మాటలు ఆయన మాట్లాడిండు కదా. ఇప్పుడు ఆయన కొడుకు కాడికి వచ్చే వరకు ఆయనకి అన్ని చట్టాలు మొత్తము వీళ్ళందరూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే అన్నట్టుగా జనంకు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, తెలుస్తుంది. అలా ఇప్పటివరకు బండి బగరైతే అరెస్ట్ అయ్యి 6 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విచారణకు కోరలేదు కోర్టుని పోలీసులు. దీని పట్ల ఏం చెప్తారు? బరాబర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్
సెంట్రల్లో ఉన్నట్టు బీజేపీ గవర్నమెంట్ రెండు ఒకటే ఉన్నాయి. కూరాలి కదా మరి. నువ్వు ఏమైందిరా బాయ్, నీ సెల్ సంగతి ఏంటిది, అంత బ్లాంక్ పెట్టించినావు, దాని సంగతి ఏంటిది అని కూర్చోబెట్టి అడగాలి కదా, ఆయన ఎంక్వైరీ చేయాలి కదా. కోదండం ఎక్కియాలా అన్నాడు. ఇప్పుడు కోదండం ఎక్కించే కాడికే ఉన్నది కదా మరి. నీ ఎంక్వైరీలో మందిని అయితేనేమో కోదండం ఎక్కిస్తావు, మొత్తం ఇట్లా పెట్టి ఉల్టా లటకాయిస్తారు, లటకాయించి చెప్తారు ప్రజల గురించి పని చేస్తున్నారనేమో ఎన్కౌంటర్లు చేస్తారు, ఇట్లా దెబ్బలు కొడతారు కదా. మరి ఇటువంటి దుర్మార్గుని అయితే కూర్చోబెట్టి అడగాలి కదా మరి. ఏమైంది, ఏం సంగతి, నువ్వు అన్నావు కదా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మరి ఏం ఆధారాలు చూపిస్తున్నావు అని చెప్పి వాళ్ళు పిలుచుకొని కూర్చోబెట్టుకోవాలి కదా. అడుగుతలేరు వాళ్ళు, ఇప్పటిదాకా అడుగుతలేరు. వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రజలే ఉన్నది పిచ్చోళ్ళు, పైసలు ఇస్తే ఓట్లేస్తారు, ఏమైనా దాగిపిస్తే ఓట్లేస్తారు అనుకుంటారు. కానీ ఇటువంటి చాలా ప్రభావం పడుతున్నాయి. అడిగేటోళ్ళు లేనప్పుడు ఏది పడితే అది నడుస్తుంది. అడిగేటోళ్ళ మనసుంటోళ్ళ బతుకున్నాం కాబట్టి జనాలకు అర్థమవుతుంది ఇదంతా. ఇంతమంది ప్రజాగొంతులు, ఇంతమంది సోషల్ మీడియా ఇప్పటికీ ప్రశ్నిస్తున్నప్పటికీ, అలజడి రేగుతున్నప్పటికీ పచ్చి అబద్ధాలతోటి కేసులు నీరుగారించే ప్రయత్నం సీఎం చేస్తున్నాడని గట్టిగా చెప్తారు. ఏమన్నా 100% అదే జరుగుతున్నది. ఇవాళ ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేసిన తర్వాతనే మానసొంటోళ్ళం బయటికి వచ్చి మాట్లాడి సమాజాన్ని మొత్తం ఒక్క దాటి మీద నడిపించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టినే బెండ్ అయ్యి వచ్చిండు. లేకపోతే వస్తుండే ఆయన ఆల్రెడీ కౌంటర్ కేసు వేసిండు కదా. కౌంటర్ కేసు ఎట్లా వేస్తారో నాకు అర్థం కాదు. హనీ ట్రాప్ అనే కేసు ఎట్లా బుక్ చేసి, అది మళ్ళీ ముఖ్యమంత్రి చెప్తాడు. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చిండని. ఇప్పుడు మేము 6 గంటలకు కిడికి వస్తే 10 గంటలకు ఆమె పిటిషన్ తీసుకున్నాడు పెట్టిరు కదా. ఇవన్నీ తీసి చూపియాలి, సీసీ ఫుటేజ్ ఎవరు తీసుకొచ్చిరు, ఆ కంప్లైంట్ ఎన్ని గంటలకు తీసుకొచ్చారు అంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడదు అబద్ధం అనుకున్నాను అనుకో. ఇప్పుడు ఇక్కడ పేట్ బషీరాబాద్ నుంచి వీళ్ళే తీయాలి, అక్కడ వాళ్ళే తీయాలి, వాళ్ళ ఆధారాలు ఏంటి, వీళ్ళ ఆధారాలు ఏంటి ఉంటాయి కదా. అవన్నీ ఏం బయటికి రావు. నేను గంట సేపట్లో నేను 4 రోజుల నుంచి మొత్తుకుంటున్నా. గంట సేపట్లో నువ్వు ఎఫ్ఐఆర్ అన్నావు కదా, పచ్చి అబద్ధం చెప్తున్నావు, నువ్వు తీసి ముంగడ పెట్టని చెప్పి ఇప్పటికి చెప్తున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా ముఖ్యమంత్రికి. బరాబర్ బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఇద్దరు కలిసి ఒక దుర్మార్గుని కాపాడుతున్నారు. ఇద్దరు తెలిసి కాపాడుతున్నారు. చట్టరీత్యా ఇద్దరు కూడా నేరస్తులే. ఇప్పుడు చెప్తున్నా, ఇద్దరు కూడా నేరస్తులే. ఎందుకంటే నాకు తెలుసు బండి సంజయ్ దగ్గరనే ఉన్నాడని రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఆయన చెప్పంగానే, పొద్దుగాల చెప్పంగానే ఆయన సాయంత్రం వరకు పట్టుకొని వస్తాడు. ఎట్లా పట్టుకొని వస్తాడు వీళ్ళ తెలియదు. పోలీస్ అంత విధవ పోలీస్, తెలంగాణ పోలీస్ అట్లా కాదు. మీరు ఈయనరి కొన్ని గంటలల్లో ఏదైనా ఛేదించేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ పోలీస్ అంత ఈజీ ఏం కాదు. వీళ్ళకి అడవిలలో ఎక్కడెక్కడో ఉన్న సిగ్నల్ దొరుకుతాయి. పెద్ద నాయకులను పట్టుకుంటారు. వాళ్ళు మేము పట్టుకొని వస్తారని ఆయన అంటే వాళ్ళు చంపుతారు. ఇవన్నీ చేసేటోళ్ళకు గిద్దెలు కదా. ఈయన బండి సంజయ్ అంటాడు ఏ టైంలో ఎక్కడ పోయింది తెలియదా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయన సాయంత్రము గాలి మోటార్లు వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి తీమని చెప్పి మొత్తం ఏ ఎయిర్లైన్స్లో ఎవరెవరు వచ్చిండో మొత్తం తీసే తెలుస్తుంది కదా. మొత్తం ఎయిర్లైన్స్ సీసీ కెమెరాలు తీమని నేను చెప్తున్నా. 100% చెప్తున్నా. ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. నేను ఇలా డాక్టర్ పేరు ఒక పేరు చెప్పిన నేను ఇక్కడ వీళ్ళందరూ ఉండి మధ్యలో ఉండి మాట్లాడుకొని చేసినటువంటిది. వీళ్ళందరూ ముఖ్యమంత్రితో వీళ్ళందరితో మాట్లాడుతున్నారు కదా. ఆ కోర్టులో అప్పటిదాకా ఆపి ఇక కోర్టులో అయ్యేటట్లేదు, జనం విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్నదని చెప్పి తెలిసి అప్పుడు విధిలేని పరిస్థితులలో పిలిపించి కూడా ఇప్పుడు ఏం మర్యాదలు జరుగుతున్నాయి ఏందో. జైల్లో కూడా ఏమేమి మర్యాదలు జరుగుతున్నాయి మనకి ఎరికేనా, ఏమన్నా ఏం జరుగుతున్నాయి జనానికి ఇంత కూడా డౌట్ ఏంటంటే పోయినా ఆయనైనా కాదని కూడా డౌట్ కాడికి వచ్చింది జనం లోపల. అట్లున్నారు వీళ్ళు అట్లా చేస్తున్నారు. అట్లా వీళ్ళు అంటే గవర్నమెంట్ నిస్సిగ్గుగా నిర్లజ్జగా రేవంత్ రెడ్డి రూపంగా. ఇంకోటి కాంగ్రెస్ ఎంపీ చూసినాం కదా, రాజీనామా అంటే డైరెక్ట్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఆయన మీద కేసు పెట్టేది పోయి ఈయన అంటే పోరగాలు చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, గాయన ఎందుకు అంటారు, గాయన ఎందుకు రాజీనామా చేయాలని. వీళ్ళంతా పాపపోలు, వీళ్ళంతా స్కాములు చేసిన వాళ్ళు. మొత్తం స్కాములు చేస్తే ఢిల్లీలో వాళ్ళు దొక్కుతారు కాబట్టి మేము మాకు తొక్కకుండా ఉండాలి. నోటు కేసులో నన్ను ఏం చేస్తారు అని చెప్పి ఆయనే. ఒక ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నామే, ఆమె ఒక తీరుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారు. వీళ్ళందరూ దొంగలు. కానీ ప్రజాపక్షాన మనం ఉండాల్సిందే, మనం మాట్లాడితేనే ఇటువంటి వాళ్ళకు శిక్ష వస్తుంది, లేకపోతే జరగదు ఇదంతా. తెలిసిపోతుంది, జనానికి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు కోర్టులు కూడా అంత సింపుల్గా ఏం లేవు కదా. ఒక చిన్న అంశం సుప్రీంకోర్టు జడ్జి కాక్రోచెస్ పారాసైట్స్ అని మాట్లాడినందుకు ఎంత తిరుగుబాటు వస్తున్నది. ఇప్పుడు అదంతా 4 రోజులు ఎట్లా వస్తుంది వాళ్ళు అన్నంత మాత్రాన అన్నీ అవుతాయా రాని ఏం చేస్తారు. ఇప్పుడు జడ్జిల ఇళ్ళలోనే పైసలు దొరుకుతున్నాయి. అంత జుడిషియరీ కూడా బయాస్డ్ అయిపోయింది. నేను ఇలా మనం అనొద్దు కానీ అనాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. బయాస్డ్ అయ్యింది. ఒత్తిడి వచ్చి ఇప్పుడు ఒకటే క్లియర్గా ఈయనేమన్నా ఇప్పుడు రేపు పొద్దుగాల్లో ఎల్లుండే ఒలింపిక్ గేమ్స్ అవుతున్నాయి, లేకపోతే ఓ రాకెట్ లాంచ్ అవుతున్నది, నాసా కాడికి వెళ్ళి రాకెట్ లాంచ్ అవుతున్నది, పైకి పోతున్నది. దాంట్లో ఈయన పెద్ద సైంటిస్టు, బండి భగీరథ అంటే ఆయన పెద్ద సైంటిస్టు. ఈయన లేకపోతే ఆ బటన్ ఒత్తుడు వీలు కాదు. లేకపోతే పెద్ద భూకంపం ఆపాలంటే ఈయన బటన్ ఒత్తనే ఆపుతాడు. అన్నంత ఎమర్జెన్సీ ఏముండే. ఒక మైనర్ బాలిక మీద కంటిన్యూస్ గా అత్యాచారం చేసినటువంటి దుర్మార్గుని గురించి కోర్టులు రాత్రి 12 తర్వాత కూడా పనిచేస్తాయి. ఇది సామాన్యునికి ఉన్నోనికి ఉన్నటువంటి తేడాకి ఇది జనం అర్థం చేసుకోవాలి. తాగి తిని అడ్డమైన వాళ్ళకు అడ్డమైన అవలగాళ్ళకు ఓట్లేస్తే ఇగో గిట్లనే ఉంటది. పొద్దున్న లేస్తే గివే కథలు అవుతాయి. అటువంటి వానికేమో కోర్టులు నడుస్తాయి. లక్షల కేసులు పెండింగ్ ఉన్న తర్వాత కూడా అసలు ఏంది బండి భగీరథ అంటోడు ఏంది, వాడు ఆఫ్టర్ ఆల్ వాడు ఏంది అసలు, వాడు రోడ్ సైడ్ రోమియో, వాడు పోరడు. పొద్దున్న లేస్తే పబ్బులు గాంజాయి. ఇప్పుడు చెప్తున్నా నేను, గాంజాయి టెస్ట్ కూడా చేయాలి వానికి, డ్రగ్స్ టెస్ట్ జరగాల్సిందే వానికి.
అది చేస్తలేరు. బరాబర్ దొరుకుతాడు. నాకు వాళ్ళు చాలా సన్నిహితులు చెప్పిన మాట, వాడు డ్రగ్స్ లేని ఉండడు అని చెప్పని. మరి లేసే జెండా పట్టుకొని రాముని జెండా పట్టుకొని నినాదాలు ఇచ్చుకుంటూ తిరిగేటోడు గీ అలవాట్లేండి. పేదోళ్ళు ఇళ్ళ మీద పడి ఆడపిల్లలు రేపులు చేసుకుంటూ తిరుగుడు ఎక్కడిది? ఒక్కరు కాదట, ఇంకా ఉన్నాయి. అది రేపు వచ్చేటి అన్నీ వస్తాయి. ఇంతకుముందు కూడా చెప్పారు కదా, నిన్నోటి బయటపడ్డది. ఇవి వస్తాయి, మెల్లమెల్ల వస్తాయి. అందుకే ఇప్పుడు జుడిషియరీని కూడా కంప్లీట్ గా బిలీవ్ చేసేటువంటి పరిస్థితులు ఇయ్యాలన్నటువంటి కాలంలో లేవు. కనుకనే ప్రజల లోపల ఒక అన్రెస్ట్ ఉన్నది, యువతరం లోపల ఒక అన్రెస్ట్ ఉన్నది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఆ అమ్మాయి ప్లేస్ లో బండి సంజయ్ కూతురు ఉండి, ఆ అబ్బాయి ప్లేస్ లో నార్మల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లానే ఉండేదా అని కూడా అడుగుతున్నారు. అమ్మాయి ప్లేస్ లో బండి సంజయ్ ఉండేది ఉంటే ఆ పిల్లగానికి ఇప్పటికీ 10 వద్దులవు, దినాలైపోవు, ఇప్పటికీ పిటకు పెడుతురు, అన్నీ అయిపోవు. అని బొక్కలు కూడా తీసుకుపోయి కాళేశ్వరం లేకపోతే కాళేశ్వరం కలుతురు, కృష్ణా గోదావరి ఎక్కడెక్కడ పోతే గంగా గాడికి కూడా పోయి వాళ్ళు మొత్తం దానం చేసి పడేద్దరు. బండి సంజయ్ కనుక అయ్యేది ఉంటాయి, బండి సంజయ్ బిడ్డదే ఇట్లా రివర్స్ కనుక అయ్యేది ఉంటాయి. కాదు కనుకనే కదా ఇలా మనకి పంచాయతీ అంతా గొంతులు తెచ్చుకొని చించుతున్నది. అందుకనే చట్టం ఉన్నోని చుట్టం అని చెప్పేటందుకు అందుకే చెప్తున్నా. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరు కలిసే ఉన్నారని చెప్తున్నాను. ఇలా అందరు కలిసే ఉన్నారు.